చేసిన కామారెడ్డి కలెక్టర్ గారు శరత్ అదేవిధంగా సిపి సార్ సిపి నిజామాబాద్ కార్తికేయ సార్, అదేవిధంగా ఎస్పీ కామారెడ్డి శ్వేతా మేడం, కమిషన్ నిజామాబాద్ విశేష్, ఆర్డీఓస్ మనకి ఇంకా 2 days మాత్రమే ఉంది. అందులో 8th రోజు మనం ఇక్కడ పోలింగ్ పార్టీస్ని పోలింగ్ మెటీరియల్ను డిస్పాచ్ చేసుకోవాలని అనుకుంటుంది. సో ఈరోజు మనకు ఇంకా ఎక్కడైనా అరేంజ్మెంట్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఉంటే అవి తప్పకుండా వాటిపైన ప్రాపర్గా మనం క్లారిటీ తీసుకోవాలి. అదేవిధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన మనం ఒక ప్లాన్ ప్రకారంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ముందుగా సార్ ఇఫ్ యూ పర్మిట్ జస్ట్ ఒక బ్రీఫ్ అంటే ఏం జరిగింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఫస్ట్ స్టార్ట్ తీసుకొచ్చింది సార్ లేదు మనం కోవిడ్ అంటే సార్ ఇప్పుడు కోవిడ్ ఈరోజు 824 ఓటర్స్ను మనం 50 పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ చేసుకునే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. మనం పొలిటికల్ పార్టీస్కు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 50 పోలింగ్ స్టేషన్స్ కవర్ కావడానికి మనం 15 రూట్స్గా డివైడ్ చేస్తున్నాం కంట్రోల్గా. ఇందులో పోలింగ్ స్టేషన్స్ అంటే మనకు ఎలక్షన్ జూరిడిక్షన్ వచ్చేసి ఎలక్షన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఎలక్షన్ నిజామాబాద్లో ఒక 2 ఎంపీటీసీలు సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, ఒక ఎంపీటీసీ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంది. అయితే పోలింగ్ స్టేషన్స్ మాత్రం ఇప్పుడు ఈ 50 పోలింగ్ స్టేషన్స్ మనం ప్రస్తుతం ఉన్న కామారెడ్డి నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో నిజామాబాద్లో 28, కామారెడ్డిలో 22 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ సిరిసిల్లకు సంబంధించిన 2 ఎంపీటీసీలను మనం కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్, కమ్మర్పల్లి మండల పోలీస్ స్టేషన్ అటాచ్ చేస్తాం. కాబట్టి వారిద్దరు మనం అక్కడ ఓటింగ్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సంగారెడ్డిలో ఉన్న ఒక ఎంపీటీసీ ఆయన మనం చుక్కల్ మండలంలో మనం ఓటింగ్ చేసే విధంగా అక్కడ ఓటర్ మనం రిజిస్టర్ చేసి ఉన్నాం. సో ఈ విధంగా 15 రూట్స్లలో మనం పోలింగ్ స్టేషన్స్ను డివైడ్ చేసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి ఇప్పటికీ మనం బ్యాలెట్ పేపర్స్ అన్ని కూడా ప్రింట్ చేస్తాం. వాటిని ప్రాపర్గా వెరిఫికేషన్ చేసి ఇక్కడ పోలింగ్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది. పిఎస్ వారిగా కూడా మనం వాటిని డివైడ్ చేసి పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మెటీరియల్ కూడా కంప్లీట్గా ప్రొక్యూర్ చేసుకొని, అంటే ఎలక్షన్ మెటీరియల్, కోవిడ్ సంబంధించిన మెటీరియల్ కూడా ప్రొక్యూర్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటుగా మనకు పోలింగ్ సిబ్బందికి వచ్చేస్తే ఇప్పటికే మనం అంటే ప్రతి పోలింగ్ స్టేషన్కు ఒక పోలింగ్ ఆఫీసర్ను, ప్రిసైడింగ్ ఆఫీసర్ను, 2 పోలింగ్ వీరికి ఫస్ట్ ట్రైనింగ్, సెకండ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి మనం పోలింగ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనం 8th రోజు మార్నింగ్ వరకు పోలింగ్ స్టేషన్ అసైన్ చేసి ఆ రోజు మెటీరియల్స్ పంపడం జరుగుతుంది. తర్వాత మైక్రో అబ్జర్వర్స్ను 21 మెంబర్స్ అపాయింట్ చేసుకున్నాం. అందులో 17 పోలింగ్ స్టేషన్లో పెడుతున్నాం, 4 రిజర్వ్లో ఉన్నారు. సో ఆ లిస్టు తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వెబ్కాస్టింగ్ 48 లొకేషన్లో పెడుతున్నాం. వెబ్కాస్టింగ్ సంబంధించి వెబ్కాస్టింగ్ వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం ట్రైనింగ్ ఉంది. అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక మెడికల్ ఆఫీసర్ను, అదేవిధంగా తనకు అసిస్టెంట్గా ఒక ఏఎన్ఎం లేదా ఆశా వర్కర్ను పెట్టుకుంటున్నాం, ఇది కోవిడ్ సంబంధించిన ఇష్యూస్ హ్యాండిల్ చేసుకోవడానికి. తర్వాత ఒక విఆర్ఏ లేదా బిఎల్ఓను అక్కడ ప్రతి పోలింగ్ స్టేషన్లో పెట్టుకుంటున్నాం. వీటితో పాటుగా ఒక ఐడెంటిఫికేషన్ ఆఫీసర్గా కన్సర్న్ ఎంపీడీఓ లేదా కన్సర్న్ మున్సిపల్ కమిషనర్ను మనం అపాయింట్ చేసుకున్నాం. మనకు మీ అందరికీ తెలుసు 48 hours బిఫోర్ పోలింగ్ గోస్ అంటే మనకు పోలింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM. సో 5 PM 48 hours అంటే మనకు సో ఆ 48 hours మీ అందరికీ తెలుసు క్యాంపెయినింగ్ అనేది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కావచ్చు లేదా పొలిటికల్ పార్టీస్ కావచ్చు, అప్పుడు క్యాంపెయిన్ చేయడానికి వీలు ఉండదు. ఓన్లీ ముఖ్యంగా సోషల్ మీడియాను అంటే మనకు ర్యాలీ కానీ మీటింగ్ కానీ మనకు కనిపిస్తుంది, కానీ సోషల్ మీడియా అనేది కనిపించదు. కాబట్టి సోషల్ మీడియాను ఇంకా ఆ 48 hours బాగా మనం అబ్జర్వ్ చేయాల్సిన ఎంతైనా ఉంది, ఇక్కడ కూడా ఇష్యూస్ రావద్దు. సో కాబట్టి సోషల్ మీడియాను ఇంకా క్లోజ్గా మానిటర్ చేయాల్సిందిగా నేను ఈవెన్ పోలింగ్ స్టాఫ్కి
ఏ విధంగా ఉండాలో ఆ విధమైన డీటెయిల్స్ A to Z has been explained in detail with total maturity, with total clarity. I am sure there is no doubt from anybody, but only I am sure and intention ఏంటంటే my RDOs, my officers should be in a position to explain that if any doubt arises on the field, అది మీరు ఆ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసే స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో though certain things are not relevant to you directly, but he feels that we should be equipped with the knowledge which we really deserve to acquire. So కాబట్టి ఆ ఉద్దేశంలో డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు on behalf of district administration, thankful to Narayan Reddy garu for having explained so many things in detail. And coming to Kamareddy, 341 voters now. Dantlo we have polling stations 22, of which 7 are identified as critical and 15 are normal. As we had convergence meeting twice, thrice with SP garu మేము పెట్టుకున్నాము. So we identified as 7 critical and 15 normal. And coming to political parties meeting, we had twice and we explained them about the NCC and other things. And refers to COVID-19 guidelines prakaram etla untundi, emuntundi, how the polling station setup, how the polling station personnel, how the voting takes place, how what are the activities are there in and around 100 meters of polling station అనేది అన్ని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. And also after your interaction yesterday, we had political parties meeting and where we impressed upon them to be careful about social media postings. వాటి మీద కూడా చెప్పడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో అక్కడ ఆల్రెడీ ఒక సెల్ ఏర్పాటు చేశాము అని చెప్పడం జరిగింది. ఇట్ హెస్ బీన్ కవర్డ్ వైడ్లీ ఇన్ ద ప్రెస్ టుడే ఆల్సో. అండ్ ట్రైనింగ్ టు పర్సనల్ ఆల్రెడీ ట్వైస్ ఇచ్చేసాం. 2 times ఆల్రెడీ ట్రైనింగ్ టు ది పర్సనల్ ఇచ్చినాం. వీ హ్యావ్ గివెన్ అట్మోస్ట్ క్లారిటీ on each and everything. And polling stations also visit has been completed, inspection to be completed by the senior officers and divisional officers. They have completed in my district. And bandobast arrangements already SP garu in person ga chusi dani a sensitivity chusukoni bandobast plan also got ready and it has been discussed with the observer also when he has visited our district. So adi kuda indi. And section 144 promulgation also will take place, and that is from that is a whole day, prior to whole day nunchi adaitadi whatever holiday area edu undo akkada 144 section untundi as per the whatever the request of the police, and 144 will be promulgated and postal ballot whom to be given and to the last polling COVID-19 positive ki ఏ విధంగా చేయాలని క్లారిటీ కూడా ఇచ్చినారు. కాబట్టి with this I am sure we are all full prepared. Under the maturity and able guidance and of the RO, Narayan Reddy garu will do peaceful and pleasant, free and fair election in the Kamareddy district. Will issue on behalf of district administration that we will have a free and fair election that we ensure never had in the history. ఆ విధంగా మంచిగా చేద్దామని మీకు హామీ ఇస్తూ మనకి 50 సెంటర్స్ ఉన్నాయి టోటల్, ఇంక్లూడింగ్ కామారెడ్డి 28 in నిజామాబాద్. Out of which నిజామాబాద్లో 7 are categorized as sensitive. 7 being communally sensitive, mostly in Bodhan division, and 1 being both communally and politically sensitive in Nizamabad town. So particularly for the sake of election preparedness, binding over has been going on a large scale. మీ అందరికీ తెలుసు. అదే విధంగా చెక్ పోస్ట్ కూడా మనకి స్టార్ట్ అయినాయి. దెన్ విజిటింగ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ లో కూడా మా వాళ్ళు పోలీస్ SHOs and CAs have taken active part. For the sake of bandobast plan, because we have less number of voters, so we have kept a scale of 1 sub-inspector plus 10 ranks in each polling station, which is above 30 voters. Then below 30 voters, 1 in charge plus 5 total police personnel పెట్టాము. అలాగే సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో ఆర్మ్డ్ కాంపోనెంట్ కూడా పెట్టాము. అక్కడే టోటల్ అబౌట్ 12 members, 1 plus 12, 1 under the local SI ఇవ్వడం జరిగింది. SI plus about 5 ranks. Similarly, each circle కి ఒక ఇన్స్పెక్టర్ plus 6 ranks ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ మొబైల్ పార్టీ. అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఈచ్ డివిజన్ కి సబ్ డివిజన్ కి ఒక
ACP or DSP rank officer plus 10 members, 8 to 10 members post kuda ichcham jarigindi. In addition to that, we are also maintaining reserve parties in each division, one under additional DCP law and order in Nizamabad, one under additional DCP AR and one under me. So most likely we should not be having any problem. Similarly, law and order pickets, important points lo manam koncham law and order pickets kuda pettunnamu. Main important is the free access of the voters to the polling station. As you know, it's a very ilanti public representative. When there are voters, there are chances of political happening there and there. So daniki every voter should reach the polling station. It's chala important. So manaki important point lo junction lo mana patrolling pettali, petrol parties pickets pettali. Local SHO should be open to any kind of illegal activity happening before polling day or on the day of polling. This is the most important part here. Here the issue is not of crowd management. Issue is the voter reaching the polling station safely without any fear, intimidation or any other illegal action. So the mana Officers, respected Collector Nizamabad and RO, CP sir and Collector Kamaliki and all officers. అంటే మనం ముందు నుండి కూడా చేస్తున్నాము, ఆల్రెడీ అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయి. కొంచెం మెన్కి బ్రీఫింగ్ ఇవ్వడము అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డిఎస్పీస్కి కానీ చెప్తున్నాను. బికాజ్ మనం ఏదో అన్ని మనం తెలుసు అనుకుంటాము, మనం మీటింగ్స్ అటెండ్ అవుతున్నాము కాబట్టి వీఆర్ విల్ బి ఆల్ సెన్సిటివ్. బట్ అక్కడ డిప్లాయ్ చేసే మెయిన్ సరిగ్గా లేకపోతే మనం ఎన్ని చేసినా కూడా అది ఇట్ విల్ బి 2 టైమ్ ఎక్సర్సైజ్. మనకి పోలింగ్ స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏ పోలింగ్ స్టేషన్ ఆ పోలింగ్ స్టేషన్లోనే మనము అందరినీ కలిపి కూర్చోపెట్టి బ్రీఫింగ్ ఇచ్చేది అదంతా పాత పద్ధతుల్లో ఏమీ చేయడానికి వీల్లేదు. సో ఏ ఎస్ఐకి ఆ ఎస్ఐ మళ్ళీ మనం కూడా రౌండ్కి వెళ్ళి అక్కడ వాళ్ళు కరెక్ట్గా ఉండేటట్టు ఎవరు వస్తారు ఎవరు పోతారు, ఇలా కోవిడ్ పేషెంట్స్ వస్తారు 4 to 5 వాళ్ళు వస్తారు అని అక్కడున్న స్టాఫ్కి కూడా చెప్పడం ఇంపార్టెంట్. బికాజ్ ఎస్ఐ బయట ఎక్కడైనా ఉండడము, క్రైమ్ జరగడము లాంటివన్నీ జరుగుతాయి. సో ఆ టైంలో అదొకటి మనము వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దాట్ ఆస్పెక్ట్. ఐ థింక్ విల్ బి ఏబుల్ టు మేనేజ్. బికాజ్ ఎవరిలో రానివ్వకపోవడము, గుర్తుపట్టకపోవడము, ఆ పోలింగ్ స్టేషన్కి పోలింగ్ పర్సనల్కి అండ్ అక్కడ డిప్లాయ్ చేసిన పోలీస్ ఆఫీసర్స్కి మంచి కోఆర్డినేషన్ ఉండాలి అనేది ఒకటి కంపల్సరీ చెప్పండి. బికాజ్ ఓన్లీ విత్ దట్ కోఆర్డినేషన్ దట్ పోలింగ్ బూత్ విల్ బి మేనేజ్డ్ ఎఫెక్టివ్లీ. మనం అందరం చెప్పేది ఒకేసారి అక్కడ అల్టిమేట్లీ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది ఇస్ వన్ ఆస్పెక్ట్. అనదర్ సార్ వీఆర్ ప్రిపేర్డ్ సార్ విత్ సేమ్ ప్రిన్సిపల్స్లో సేమ్ స్కేల్తో బందోబస్తు వేసుకున్నాము. విల్ ఆల్ బి ప్రిపేర్డ్. మాకు పోలింగ్ స్టేషన్స్ కొద్దిగా దూరం కాబట్టి ఆ టైం ఒకటి ఎక్కువ పడుతుంది రీచ్ అవ్వడానికి. బట్ అదర్ దాన్ దట్ దర్ ఇస్ నో ఇష్యూస్. థ్యాంక్ యూ సార్. తొందరగా ప్యాకింగ్ కంప్లీట్ చేసి ఫాస్ట్గా వచ్చే ఇక్కడ ఉంటే మనకు ఈజీగా ఉంటుంది. అంటే బాగా లేకపోతే మళ్ళీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఎస్